80వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని మోడీ గారు ఈరోజు ఎర్రకోట నుంచి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దానిలో అతి ముఖ్యంగా మనందరం చూసాం, గత 2 నెలలుగా దేశవ్యాప్తంగా యువత ప్రొటెస్టులు. దీనికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి యువతకి ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఇస్తామని చెప్పి ప్రధాని మోడీ గారు ప్రకటించారు. మనకు తెలుసు, నీట్ పరీక్ష కావచ్చు, లేదా ఐఐటి జేఈ కావచ్చు, లేదా సివిల్స్ కావచ్చు, ఇలా చాలా పోటీ పరీక్షలు భారతదేశంలో ఉన్నాయి. వాటికి సంబంధించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి కోచింగ్ అవైలబిలిటీ కష్టంగా ఉంది. దీనికి సంబంధించి ప్రధాని మోడీ గారు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ గవర్నమెంటే ఇస్తుందని చెప్పి ప్రస్తావించారు, ప్రకటించారు కూడా. ఇదొక అద్భుతమైన విషయం అని చెప్పి మనం చెప్పొచ్చు. దాంతోపాటు వందే మాతరం అనేది మనకు తెలుసు, 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది గేయం రాసి. దేశం మొత్తం వందే మాత్రం 150 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ టైం ఎర్రకోటలో వందే మాత్రం పాడారనమాట ఇండిపెండెన్స్ డే రోజున. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎర్రకోటపై ఆగస్టు 15వ తారీఖున వందే మాత్రం పాడటం అనేది ఇదే తొలిసారి. అంటే 2026లో తొలిసారిగా ఇది పాడారనమాట. దీంతోపాటు మనం చూస్తే కనుక రెడ్ ఫోర్ట్ దగ్గర ఇచ్చిన స్పీచ్లో ప్రధాని మోడీ గారు అనేక అంశాలు ప్రస్తావించారు. మనకు తెలుసు, 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. 2047 నాటికి, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయిన నాటికి మనం వికసిత్ భారత్గా మారుతాము, ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుందని చెప్పి మోడీ గారు ఆశావాహం వ్యక్తం చేశారనమాట. దాంతోపాటు ప్రత్యేకంగా వికసిత్ భారత్ విజన్కి సంబంధించి 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషి అవసరం అని చెప్పి ప్రధాని మోడీ గారు చెప్పుకొచ్చారు. గత 12 సంవత్సరాల్లో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, భారతదేశంలో 2047 కల్లా పేదలు లేకుండా చేయాలనేదే లక్ష్యం అని చెప్పి కూడా మోడీ గారు చెప్పుకొచ్చారనమాట. వీటన్నిటితో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ లెడ్ గ్రోత్, అంటే మనం ప్రైమరీ సెక్టర్ నుంచి డైరెక్ట్గా సర్వీసెస్ సెక్టర్కి వెళ్ళాం, సేవా రంగంకి వెళ్ళాం. ఇప్పుడు తయారీ రంగం మీద ఎక్కువగా దృష్టి పెడతామని చెప్పి మోడీ గారు చెప్పుకొచ్చారు. గత 12 సంవత్సరాల్లో రక్షణ ఉత్పత్తి దాదాపు 4 రెట్లు, ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ 5 రెట్లు, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దాదాపు 7 రెట్లు పెరిగాయని మోడీ గారు చెప్పుకొచ్చారు. ప్రత్యేకంగా రైల్వే కోచ్ ప్రొడక్షన్ 21 రెట్లు, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది భారతదేశంలో 33 రెట్లు పెరిగిందని చెప్పి కూడా మోడీ గారు ప్రస్తావించారు. అండ్ డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ ఏదైతే ఉందో, ఇంటర్నెట్ పెనిట్రేషన్ కావచ్చు, ఇంటర్నెట్ యూజర్స్ కావచ్చు, భారతదేశంలో గణనీయంగా పెరిగారని, ముఖ్యంగా పేటెంట్ గ్రాంట్స్ అనేవి 4 రెట్లు పెరిగాయని, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కూడా భారతదేశంలో 100 రెట్లు పెరిగాయని గత 12 సంవత్సరాల కాలంలో మోడీ గారు ప్రకటించారు. ఇదే దిశగా ఆత్మనిర్భర్ భారత్ విషయంలో కూడా విదేశాలకు సంబంధించిన మనం చౌక వస్తువులు ఇవన్నీ కూడా కొనుక్కుంటుంటాం. కొన్ని సందర్భాల్లో చీప్ క్వాలిటీ గూడ్స్ కూడా కొనుక్కుంటుంటాం. అవన్నీ పక్కన పెట్టి మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ సక్సెస్ అయ్యాం. ముఖ్యంగా వోకల్ ఫర్ లోకల్ దిశగా మనం ప్రయాణిస్తున్నామని చెప్పి కూడా మోడీ గారు చెప్పుకొచ్చారు. దీనిలో ప్రత్యేకంగా సెమీ కండక్టర్ మిషన్ మీద మోడీ గారు ఎంఫసైజ్ చేశారు. మనందరూ తెలుసు, సెమీ కండక్టర్స్ అనేవి, అంటే చిప్స్ అనేవి, ఎలక్ట్రానిక్ చిప్స్ అనేవి ఇప్పుడు ప్రపంచాన్ని వెళ్తున్నాయి. దీనిలో తైవాన్ లాంటి దేశాలు ముందున్నాయి. భారతదేశం కూడా సెమీ కండక్టర్ మిషన్ తీసుకొచ్చింది. ఇప్పుడు రాబోయే 1 నుంచి 2 ఏళ్లలో మనం సెమీ కండక్టర్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని దాదాపు 7 నుంచి 8 ఫెసిలిటీస్ని తీసుకురాబోతున్నాం అని చెప్పి కూడా ప్రధాని గారు చెప్పుకొచ్చారు. వీటన్నిటిలో భాగంగా ఏ ఇండస్ట్రీకైనా క్రిటికల్ మినరల్స్ అవసరం కాబట్టి భవిష్యత్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్, డిఫెన్స్, రెన్యూబుల్ ఎనర్జీ వంటి రంగాలకు సంబంధించి క్రిటికల్ మినరల్స్ విషయంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించే విధంగా మనం పయనించనున్నామని చెప్పి కూడా మోడీ గారు చెప్పుకొచ్చారనమాట. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కూడా దీనికి సంబంధించి మనం తీసుకొచ్చామని చెప్పి మోడీ గారు ప్రస్తావించారు. అన్నిటికన్నా ముఖ్యంగా భారతదేశంలో మనం చూసాం, రీసెంట్గా ఇంధన ధరలు పెరగటం. ప్రపంచంలో మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరిగితే ప్రపంచంలో అన్ని చోట్ల ఇంధన ధరలు పెరుగుతుంటాయి. భారతదేశంలో ఇంధన భద్రత, ఎనర్జీ సెక్యూరిటీ కోసం మనం రెన్యూబుల్ ఎనర్జీ మీద, అదేవిధంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నామని చెప్పి మోడీ గారు చెప్పారు. ముఖ్యంగా సముద్ర మంథన్ ఇనిషియేటివ్ ద్వారా సముద్రంలో కొత్త చమురు, గ్యాస్ నిల్వలు అన్వేషించేందుకు 85,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కూడా మోడీ గారు ప్రకటించారనమాట. దీంతో పాటు గ్రీన్ ఎనర్జీ గురించి మోడీ గారు ప్రస్తావించారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే ప్రోగ్రాం తీసుకొచ్చి దాదాపు 50 లక్షల పైన కుటుంబాలకి లబ్ధి జరుగుతుంది పీఎం సూర్యఘర్ యోజన కింద అని చెప్పి మోడీ గారు ప్రకటించారనమాట. భారతదేశంలో తొలిసారిగా మనం చూసాం, హైడ్రోజన్ ఫ్యూయల్ ట్రైన్ స్టార్ట్ అయింది హర్యానాలో. దానికి సంబంధించి కూడా మోడీ గారు ప్రస్తావిస్తూ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ గురించి కూడా మాట్లాడారనమాట. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎదగాలంటే కేవలం భారతదేశంలో అనేక రంగాలు ఎదగటమే కాదు, రైతులు ముందుండాలి, ఫార్మర్స్ ఫస్ట్ అనే థీరీని కూడా తీసుకొచ్చారనమాట. గ్లోబల్ ట్రేడ్ విషయంలో కూడా భారతదేశం, అంతర్జాతీయ మార్కెట్ విషయంలో కూడా మన చిన్న చిన్న ఫిషరీస్ కావచ్చు, ఎంఎస్ఎంఈస్ కావచ్చు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా స్ట్రాంగ్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ముందుకెళ్తున్నాయని చెప్పి మోడీ గారు ప్రకటించారనమాట. ప్రత్యేకంగా ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మోడీ గారు సప్తధార
7 పాయింట్స్ చెప్పారనమాట. సప్తధార అనేది ఇప్పుడు కీవర్డ్ అయిపోయిందనమాట. భారత్ భవిష్యత్తులో అభివృద్ధి చెందాలంటే మనం 7 అంశాల మీద, సప్తధార లేదా సప్తశక్తి అనే అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. ఇవన్నీ కూడా ప్రధాన శక్తి ప్రవాహాలని మోడీ గారు ప్రస్తావించారనమాట. ఈ సప్తధారలో 7 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ పవర్. సెకండ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. థర్డ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. ఫోర్త్, గతిశక్తి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫిఫ్త్, డిఫెన్స్ శక్తి. సిక్స్త్, గ్రీన్ అండ్ బ్లూ ఎనర్జీ. సెవెంత్, సాఫ్ట్ పవర్. అంటే ఈ 7 రంగాల్లో కనుక మనం అభివృద్ధి చెందితే భారతదేశం అన్నిట్లో ముందంజ వేయగలదని చెప్పి 2047 కల్లా మనం ప్రబల శక్తిగా మారుతామని కూడా మోడీ గారు ప్రకటించారనమాట. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం, క్వాంటమ్ కంప్యూటింగ్, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పారనమాట. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీ, ఇలా రకరకాల ఫ్రాంటియర్ టెక్నాలజీస్ మీద మనం ఫోకస్ పెట్టాలి. ప్రధానంగా ఏఐకి సంబంధించి చాలా మందికి ట్రైనింగ్ ఇస్తామని చెప్పి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో రాబోతుందని చెప్పి, భారతదేశం దాన్ని ముందంజలో అందుకోవాలని చెప్పి కూడా మోడీ గారు పిలిపించారు. ముఖ్యంగా రక్షణ రంగంలో కూడా స్వతహాగా మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అని మనం తయారు చేసుకునే దిశగా మనం వచ్చేసామని, అదేవిధంగా రీసెంట్గా చూస్తే స్పేస్ టెక్నాలజీలో కూడా ప్రైవేట్ సెక్టర్ ముందుకు వచ్చేసిందని చెప్పి కూడా మోడీ గారు చెప్పుకొచ్చారు. వీటన్నిటికన్నా మించి సాఫ్ట్ పవర్, ఏదైతే భారతదేశం యొక్క సాఫ్ట్ పవర్ ఉందో అది యోగా కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, మన హెరిటేజ్ కావచ్చు, టూరిజం కావచ్చు, వీటిని కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. దాంతోపాటు క్రియేటివ్ ఎకానమీ, ఏదైతే కంటెంట్ క్రియేషన్ ఉందో, యానిమేషన్ ఉందో, వీటిపైన కూడా ఇండియా ఇప్పుడు ఎక్కువ ఫోకస్ పెడుతుందని, వీటన్నిటితో పాటు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మీద కూడా ఇండియా ఎక్కువ ఫోకస్ చేస్తుందని, యూత్ పవర్, యువశక్తితో, అంటే మనకు తెలుసు ఈ సంవత్సరం ఇండిపెండెన్స్ డే టీంలో యువశక్తే కీలకం అనమాట. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు 35 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న యువత దాదాపు 60% మంది వాళ్ళే ఉన్నారు. అంతేకాదు భారతదేశంలో యువశక్తి అనేది ఇప్పుడు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తుంది. ఈ టైంలో మన యూత్ పవర్ గురించి మోడీ గారు ప్రస్తావించారు. గ్లోబల్ కంపెనీస్, ప్రపంచవ్యాప్తంగా కంపెనీస్ కూడా భారతదేశానికి వస్తున్నాయి. ముఖ్యంగా ఫార్మా కంపెనీస్ కావచ్చు, టాప్ బ్యాంక్స్ కావచ్చు, అదేవిధంగా కన్సల్టింగ్, అకౌంటింగ్, టెక్నాలజీ కంపెనీస్ కావచ్చు, అన్ని కంపెనీస్ భారతదేశం మీద దృష్టి పెడుతున్నాయని చెప్పి, భారతదేశానికి ఇది స్వర్ణయుగం అని చెప్పి మోడీ గారు చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇండిపెండెన్స్ డే స్పీచ్, మోడీ గారు 12వ ఇండిపెండెన్స్ డే స్పీచ్ ప్రధాని అయిన తర్వాత, అంటే గత 12 సంవత్సరాలుగా ఆయనే ప్రధానిగా ఉన్నారు కాబట్టి కంటిన్యూస్గా 12 సార్లు ఆయన ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇచ్చారు. ఈరోజు స్పీచ్ కూడా అత్యద్భుతంగా సాగింది ఎర్రకోట నుంచి. మనం చూస్తే కనుక ఈరోజు కన్నుల విందుగా కంప్లీట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ దేశవ్యాప్తంగా జరిగాయి. అందరికీ కూడా మరోసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే.